అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మంచి కలెక్షన్స్ వచ్చినాయి. లెనిన్స్ ఒకటి ప్రింట్ చేయించానండి, ఇంకోటి కాళహస్తి హ్యాండ్ పెయింట్ కూడా చేయించాను. చాలా యూనిక్ గా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి డిజైన్స్. అయితే ఒకసారి చూసేద్దాము, స్టార్ట్ చేసేద్దామండి వీడియో అయితే. ఇదిగోండి, దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. ఈరోజు వీడియోలో మంచి సూపర్ స్మెల్, అసలు ఆ స్మెల్ చూస్తేనే తెలిసిపోతుందండి. ఇదైతే ఎంత మంచి పాల వాసన అంటారు చూసారా. ఇది పట్టు చీరల మీద అందరూ వేయించుకుంటారు, కాకపోతే ఈసారి నేనైతే కోటా మీద తీసుకొచ్చానండి కాళహస్తి హ్యాండ్ పెయింట్ ని. ఎంత అసలు స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది. కాళహస్తి హ్యాండ్ పెయింట్ పట్టు చీరల మీద, సిల్క్ చీరల మీద అలా రకరకాలుగా వేసుకుంటున్నారు కదా. నాదంతా చాలా యూనిక్ కలెక్షన్ అండి. అలా యూనిక్ గా ఉండాలని నేను మంచి కోటా మీద అయితే, అది కోటా కూడా సూపర్ ఫైన్, ది బెస్ట్ క్వాలిటీ కోటా అండి. ఇది మీకు నెరో కూడా 49 ఇంచెస్ నెరో ఉంటుంది. అసలు చూడండి, 49 ఇంచెస్ మనం కట్టుకుంటే, నేను ఇంకా పైకి పెట్టి చూపిస్తున్నానండి, ఇంకొంచెం కిందకి పెట్టినా కూడా 49-50 లెంత్ అండి. మీకు ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను. కాళహస్తి హ్యాండ్ పెయింట్, మామూలు చేతితో చేసిన కాళహస్తి, మంచి పాల స్మెల్ వస్తూ ఉంటుందండి. కాళహస్తి హ్యాండ్ పెయింట్ ఏంటంటే పాలల్లో ముంచి అలా చేస్తారు వాళ్ళ పెయింట్. ఆ పెయింట్ ని నేను పట్టు చీరల మీద అందరూ చేసేదానండి. కాకపోతే నేనేంటంటే కొంచెం యూనిక్ కలెక్షన్స్ కాబట్టి నేనేంటంటే ఇలా తీసుకొచ్చానండి కోటా మీద. కోటా కాటన్. ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి. ఇలా పీకాక్స్, ఇలా పళ్ళు వచ్చేస్తుంది. చిన్న జరీ పైన కింద వచ్చేస్తుందండి. ఓకేనా? మీరు ఇప్పుడు దగ్గర నుంచి చూసుకున్నారు కదా. మీకు దూరం నుంచి బ్లౌజ్ నేను ఏం సెట్ చేశాను అనేది ఒక్కసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇలా చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా మళ్ళీ ఒక్కసారి మంచి బాటిల్ గ్రీన్ అండి, ఇది డార్క్ బాటిల్ గ్రీన్ మీద ఇలా మొత్తం అంతా హ్యాండ్ పెయింట్ చేయించానండి నేను. ఇదిగోండి, ఇలా చీర అంతా ఇలా చూసుకోండి. మీకు ఒక్కసారి ఇదిగోండి ఇలా వస్తుంది కదా చీర. ఇదండి, ఇది వచ్చేసరికి పళ్ళు. ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదిగోండి, అసలు బ్లౌజ్ అయితే హైలైట్ అండి. మంచి మస్టర్డ్ ఎల్లో, ఎల్లో అంటే ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లోకి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చిందండి. ఇదిగోండి, ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది మస్టర్డ్ ఎల్లోకి. ఇలా హ్యాండ్ పెయింటెడ్దే నేను కటింగ్ చేయించేసి ప్యాచ్ వర్క్ చేయించానండి. ఇదిగోండి, ఇలా ప్యాచ్ వర్క్. బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది, హై నెక్ వస్తుంది. ఇప్పుడు దాకా మనకి బయటికి అయితే మార్కెట్లోకి అయితే ఇంకా రావట్లేదండి. ఇవైతే మంచి లేటెస్ట్ కలెక్షన్. బ్లౌజ్ సెట్ చేశాను దీనికి వచ్చేసరికి ఇలా హై నెక్ వచ్చేస్తుంది. మీకు వచ్చేసరికి ఇదిగోండి, హ్యాండ్స్కి ఏమో ఇలా సింపుల్ గా హ్యాండ్స్కి ఇలా హ్యాండ్ పెయింట్ లాగా. ఇది కటింగేనండి, కటింగ్ చేసేసి హ్యాండ్ పెయింట్ దానికి లైట్ గా ఊరికే టచ్ అప్ వర్క్ చేయించామండి, సింపుల్ వర్క్ చేయించాం అంతే. మీకు ఇలా దగ్గరగా ఫస్ట్ చూపిస్తున్నాను, ఇంకొకసారి దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇది మీకు ఇదేంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఏంటంటే పక్కన సైడ్ కటింగ్ ఇచ్చేసానండి, అంటే ఇది మీకు కటింగ్ లో పోతుంది. లేదంటే ఇది కావాలంటే మీకు టైలర్ మంచి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయితే ఇది కూడా సెట్ చేసి కుట్టచ్చండి. మనం బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, ఫ్రంట్ వేసుకోవచ్చు, హ్యాండ్స్ వేసుకోవచ్చు. అది టైలర్ ని బట్టి ఉంటుందండి. ఓకేనా? మీరు ఫిట్టింగ్ చేయించుకోవడంలో టైలర్ ని బట్టి ఇది ఉంటుందండి. అది లేదంటే మాకు అవసరం లేదనుకుంటే తీసేయటమేనండి. ఇంకా అది ఇదిగోనండి, బ్లౌజ్ మొత్తం మీకు సెట్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుందండి. మంచి టస్సర్ తీసుకున్నాను, ప్యూర్ టస్సర్ అండి, హ్యాండ్ వూవెన్ టస్సర్. బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి. కాళహస్తి హ్యాండ్ పెయింట్ విత్ కాటన్ మీద తీసుకొచ్చాను నేనైతే. ఎప్పుడు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా సెట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6750 అండి, 6750. ఓకేనా అండి? ఇదండి, ఇది ఫస్ట్ చీర. నాకైతే చీర అయితే బ్లౌజ్ బాగా నచ్చేసిందండి ఆ డిజైన్ బట్టి. ఇంకోటి ఇది హ్యాండ్ పెయింటెడ్
దీని బ్లౌజ్ సెట్ చేశానండి. అసలు ఎంత బాగుందో ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి లైట్ పింక్ కి బ్లూ అండి, కాంబినేషన్ రేర్ గా ఉంటుంది. ఇది పళ్ళు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫంక్షన్స్ కూడా చాలా మంది కాటన్స్ ఇష్టపడతారండి. అందు గురించి నేను ఇలా డిజైన్ చేయించాను. మొత్తం ఇప్పుడు బటర్ఫ్లైస్ బాగా ట్రెండ్ నడుస్తుందండి, ప్రింట్ బటర్ఫ్లై. నేను అందుకుని హ్యాండ్ పెయింటెడ్ ఇలా చీర అంతా చేయించానండి. మంచి కాంబినేషన్, కొంచెం రేర్ కాంబినేషన్ అండి. ఇది లైట్ డార్క్ పింక్ కి లైట్ బ్లూ కాంబినేషన్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చీర అంతా మీకు ఇలా హ్యాండ్ పెయింటెడ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా సింపుల్ గా ఉంటుంది మీకు. ఓకేనా అండి. ఇది బ్లౌజ్ అండి. యాక్చువల్ గా దీంట్లో బ్లౌజ్ నేను ఇట్లా సెట్ చేయించాను. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మీరుకి ఇది కావాలంటే ఉంచుకోండి, లేదంటే నేను కాళహస్తి వాళ్ళ హ్యాండ్ పెయింట్ ఉంటుంది కదా, కొంచెం ఆ హ్యాండ్ పెయింట్ కలెక్షన్ బ్లౌజ్ ని నేను సెట్ చేశాను. ఒక్కసారి చూపిస్తుంది. ఇది కూడానండి మంచి స్మెల్ వస్తుంది, కాళహస్తి హ్యాండ్ పెయింట్. ఇది కూడాను ఈ బ్లౌజ్ ని నేను ఇలా సింపుల్ గా ఉండేటట్టు కొంచెం డిజైనర్ పీస్ లాగా కూడా ఉంటుంది. మీకు ఇలా కట్టుకుంటే మటుకు చాలా యూనిక్ గా ఉంటుందండి ఈ చీర బ్లౌజ్. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇది కూడా అంతేనండి, కాస్ట్ 6300 ఎంతో చేంజ్ పడుతుంది. చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది కూడా. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా కూడా మీకు కావాలంటే. ఓకేనా, అది ఇది ఒక చీర అండి. ఇది వచ్చేసరికి కడ్డీ జార్జెట్ అండి. ఇలా సింపుల్ గా కలంకారీ ప్రింట్ వచ్చింది, సిల్వర్ కడ్డీ జార్జెట్. ఇది ఇదిగోండి ఇలా సింపుల్ గా మీకు పళ్ళు వస్తుందండి. కడ్డీ జార్జెట్ ఇది సింపుల్ గా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. కడ్డీ జార్జెట్ మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ కి పైన కింద కూడా కడ్డీ జార్జెట్ బార్డర్ మనకి 2 ఇంచెస్ వస్తుందండి. 2 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇదిగోండి చీర అంతా ఇట్లా ఉంటుంది. మీరు కట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇలా సింపుల్ గా కొంచెం డిఫరెంట్ గా ఉందండి. మెరూన్ కలర్ కాంబినేషన్, మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది. కడ్డీ జార్జెట్ బార్డర్ పైన కింద కూడా. బ్లౌజ్ కూడా ఇంతేనండి, సింపుల్ గా ఇలా హ్యాండ్స్ కి సిల్వర్ బార్డర్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్ విత్ బ్లౌజ్ మెరూన్ కలర్ ఇలా వస్తుందండి. ఇది సింపుల్ చిన్న ప్రింట్ తో ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇంక దీనికి బ్లౌజ్ వేరే సెట్ చేస్తే బాగోదండి. దీన్నే ఇలా కుట్టించుకుంటే కొంచెం డిఫరెంట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5400 అండి. 5400 చాలా సింపుల్ గా జార్జెట్ శారీ, చాలా బాగుంటుంది. 5400 అండి ఈ చీర మనకి. ఇంకోటి 2 శారీస్ ఇవి హ్యాండ్ ఓవెన్ రా సిల్క్ అండి. హ్యాండ్ ఓవెన్ రా సిల్క్ కొంచెం కాటన్ మిక్స్ లాగా ఉంటుంది మీకు. ఇది సింపుల్ గా ఇలా చూపించేస్తున్నాను. ఇది చాలా బాగుందండి చీర అయితే, అండ్ రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చాడు నాకండి వేవర్. చాలా అంటే చాలా బాగుందండి. కాంబినేషన్ ఆరెంజ్ మీద మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేసరికి ప్లస్ పైన కింద కూడా మీకు జరీ బార్డర్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తో వచ్చిందండి. జరీ బార్డర్ కూడా హ్యాండ్ ఓవెన్ జరీ బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది. చాలా బాగుందండి చీర అయితే. ఇంకొకసారి చూపించేస్తున్నా నేను. బ్లౌజ్ అయితే మీకు కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది ఇంకా వేరే బ్లౌజ్ ఎందుకులే నేను ఇలాగే చూపిస్తున్నాను. ఇంకెవరికైనా కావాలంటే బ్లౌజ్ మీరు చేసుకోవచ్చు అండి, లేదంటే నన్ను డిజైన్ చేసి ఇమ్మన్నా కూడా నేను చేసిస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి ఈ కలర్ కాంబినేషన్. ఓకేనా, ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు కానీ ప్యూర్ అంటే ప్యూర్ మెటీరియల్ అండి. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు కానీ మీకు ఇలా చూపించేస్తాను. స్క్రీన్ షాట్ అయితే నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దానికి పెడితేనండి నేను దాని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఖాదీ అండి. ఖాదీ లైట్ వెయిట్ కాటన్ మిక్స్ వచ్చేస్తుంది. ఇది కూడాను ఖాదీ లైట్ వెయిట్. చీర అంతా ఇలా చెక్స్ అండి. చీర అంతా ఇలా చెక్స్, కిందకు వచ్చేసరికి మీకు ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా టెంపుల్ బార్డర్ పెట్టి చూపిస్తున్నాను పైనుంచి కింద. ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది మీకు చీర. ఓకేనా, కింద టెంపుల్ బార్డర్, పైన వచ్చేసరికి చిన్న 2 ఇంచెస్ బార్డర్, కింద వచ్చేసరికి టెంపుల్ బార్డర్. ఓకేనా, చీర అంతా మొత్తం ఇలా చెక్స్ వస్తుంది. ఇప్పుడు చెక్స్ చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అండి. దీంట్లో మనకి పళ్ళు చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. ఇదిగోండి
ఇలా ఇక్కత్ స్టైల్ పళ్ళు వస్తుందండి. ఇలా ఇక్కత్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఇది ఇలా ఇక్కత్ స్టైల్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఓకేనా, చాలా హై క్వాలిటీ అదండి. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా 60s ఏజ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ చీరలు. 50s నుంచి వాళ్ళకి ఏజ్ అంటే ఇప్పుడు ఏ చీరలైనా అందరూ కట్టుకుంటున్నారు కదండి, బ్లౌజ్ డిజైన్ చేసుకుని అట్లా అండి. అలా మనం సెట్ చేసుకుంటే చాలా యూనిక్ గా ఉంటుంది. ఇలా పళ్ళు వచ్చేసరికి చాలా అందంగా ఉందండి చీర. చీర మొత్తం ఇలా చెక్స్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను దీనికి. అంటే ఇంక నేను చీరకి ఏమన్నా చేస్తే మళ్ళీ ఎలిగెన్సీ పోతుందేమో అని అనిపించింది. అందుకని జస్ట్ నేను బ్లౌజ్ చూపించేస్తున్నాను. రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మీకు. ఇది బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేస్తుంది. ఇదిగోండి, మీకు డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్ కూడా కుట్టించుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కండి. ఇది లైట్ పింక్ కూడా కలిసిందండి జెరీ బార్డర్ లో. అందుకనే నేను ఆ కాంబినేషన్ అట్లా సెట్ చేయించానండి. ఇవి హ్యాండ్స్ కి వచ్చేస్తాయి మీకు. ఇవి 2 హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ కి వచ్చేస్తాయి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాలనుకున్న వాళ్ళకి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6800 అండి. 6800 ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ కదా, కొంచెం చాలా బాగుంటుందండి. చీర అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇదిగోండి మీకు ఇలా చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇదిగోండి ఇది పళ్ళు. కరెక్ట్ అండి, ది బెస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఈ చీరకైతే. ఓకేనా అండి, కావాలనుకున్న ఫాస్ట్ గా 6800 ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇది ఒకటండి. ఇంకోటి లాస్ట్ టైం చేశానంటే ఆర్గాన్జా, మళ్ళీ కొంచెం ఎవరో అడిగారు ఈ కలర్ లోను, అందుకనేనండి నేను పెద్ద ఎక్కువ తెప్పించలేదు, ఒకటే తెప్పించానండి ఆర్గాన్జాలో. ఇది ఇంకా నేను ఇలా వచ్చేస్తుందండి మీకు. చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఆర్గాన్జా, ప్యూర్ ఆర్గాన్జా అండి ఇది. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఏ థిక్నెస్ ఏంటి మీకు ఎలా దగ్గరగా చూసుకోండి. థిక్నెస్ ఇట్లా ఉంటుంది. ఇదంతాను సిల్వర్ వీవింగ్ అండి. చీర మొత్తం ఇలా సిల్వర్ వీవింగ్. కింద బార్డర్ చూసుకోండి, సిల్వర్ బార్డర్ మీద అలా వర్క్ వచ్చేస్తుందండి. ఇది అంతకు ముందు కూడా నేను చాలా సారీస్ చేశానండి ఇవి. ఇది ఒక్కటే సింగిల్ పీసే తెప్పించానండి. ఇది దీనికి బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను నేను, చూసుకోండి. క్రష్డ్ క్రేప్ ఈ బ్లౌజ్ అయితే పెట్టాను. చాలా యూనిక్ గా చాలా బాగుంటుందండి ఇలా తీసుకుంటే. దీని కాస్ట్ మనకి 6000 పడుతుందండి. చాలా రీజనబుల్ కాస్ట్ గా ఉంది. మీకు పైగా వర్క్ వచ్చిందండి, వర్క్ కూడా వచ్చింది. అందుకుని అంటున్నాను 6000 అండి. రీజనబుల్ గానే చెప్పాను నేను కాస్ట్. ఇది బ్లౌజ్ అండి. ఇది ఒకటి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూపిస్తున్నానండి. ఇది మీకు ఎవరికి ఏ బ్లౌజ్ నచ్చితే నాకు అది స్క్రీన్ షాట్ తీసేసి పంపించండి. 6000 ఆ బ్లౌజ్ అయితే 6000 అండి. ఈ బ్లౌజ్ అయితే 6800 అది. ఏ బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసేసి అయితే నాకు పంపించండి. ఇది ఒక చీర అండి. ఇంకొకటి 2 లెనిన్స్ అయితే చేయించాను. ఇది అసలు ఎంత బాగుందోనండి, మెటీరియల్ అసలు ఎంత నచ్చిందో. కొంచెం సిల్క్ మిక్స్ కలుస్తుంది కానండి, ఫంక్షన్స్ కాటికి సమ్మర్ లో కట్టుకుంటే మనకి చాలా బాడీకి చాలా హాయిగా అనిపిస్తుంది అండి. అది నాకు అది నచ్చిందండి ఫస్ట్. ఇదిగో చీర నేను ఓపెన్ చేయట్లేదు కానీ మీకు ఇట్లా అనిపిస్తుంది అండి. నేను అంతకు ముందు కూడా ఒక 2 శారీస్ ఇవి చేశాను. ఒక్కసారి ఇలా చూసేసుకోండి, పైనుంచి కింద దాకా ఈ ప్రింట్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు. చీర అంతా ఇలా ప్రింట్. జరీ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్ కాటన్. మనకి జరీ ప్యూర్ జరీ వచ్చేస్తుందండి. ప్యూర్ జరీ వస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ జరీ మటుకు. సూపర్ జరీ. ఇప్పుడు పళ్ళు చూసుకోండి, పళ్ళును బ్లౌజ్. ఇదిగోండి ఇది పళ్ళు, మళ్ళీ డిఫరెంట్ గా వచ్చేస్తుంది మీకు ప్రింట్. ఇదిగోండి ఇలా ప్రింట్ వస్తుంది పళ్ళు. మీకు అర్థమైంది కదా పళ్ళు. ఇదే బ్లౌజ్ అండి. ఇది సెల్ఫ్ ప్రింట్ తో మీకు ఇది బ్లౌజ్ అండి. సెల్ఫ్ ప్రింట్ తో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకేనా అండి, ఇది ఇలా ఉంటుంది. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు కానీ మళ్ళీ ఫోల్డ్ చేయటం కష్టం అని నేను అసలు ఓపెన్ చేయట్లేదండి. అంతకన్నా ఇంకేమీ లేదు. చీర అయితే మటుకు చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుందండి ఇదైతే చీర. ఓకేనండి, ఇది ఒక చీర.
ఆ ప్రింట్ కూడా మనం చేయించిందేనండి. ఇది కూడా ప్రింట్ నాకు చీర ఎట్లా వచ్చింది, ఈ ప్రింట్ కొంచెం నేను డిఫరెంట్ గా చేయించానండి. ఈ ప్రింట్ అంటే నేను బ్లౌజ్ కిను పళ్ళుకి చేయించానండి అంతే. అది ప్లెయిన్ వచ్చింది, అందుకని నాకు ఎందుకని అలా నచ్చలేదు. సిల్వర్ జెరీ అండి. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన జెరీ వీవింగ్ లాగా అనిపించింది కదా, ఇది సిల్వర్ వీవింగ్ అండి. ఇదంతా సిల్వర్ వీవింగ్, మంచి బ్లూ కలర్ అండి. అదొక రకమైన బ్లూ, చాలా బాగుంటుంది. ఇట్లా వీవింగ్ తోనే వచ్చేసినాయి అండి. బొటాస్ అంతా కూడా వీవింగ్ స్టైల్, ఇలా లైన్స్ లైన్స్ గా సిల్వర్ బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది జరీ. ఇదిగోండి, ఇక అసలు ఆ చీరకు తగ్గట్టు ఇలా మ్యాచింగ్ బాగా కుదిరిందండి. ఇలా పళ్ళును బ్లౌజ్ చూసుకున్నారా, పళ్ళు ఇదే, బ్లౌజ్ ఇదే. ఓకేనా, ఇట్లా వస్తుందండి. చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి కట్టుకుంటే. ఇది ఇలా చూసే కన్నా ఇదిగోండి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పళ్ళును ఈ బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది. వీటి కాస్ట్ 3800 అండి. 3800 వీటి కాస్ట్. అవ్వండి, ఈరోజు చీరలు అయితే మీకు అన్ని చూపించేశాను. ఇంకేమన్నా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లో చూపిస్తానండి. మీ చీరలని నచ్చితే గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.